హలో అండి. నిన్న చెప్పాను గదా! మేము కాణిపాకం నుంచి కుక్కీకి బయలుదేరామని. మేము కాణిపాకం నుంచి కుక్కీకి రీచ్ అవ్వడానికి మాకు 11½ అవర్స్ టు 12 అవర్స్ పట్టింది. మామూలుగా అయితే 8½ అవర్స్‌లో వెళ్ళిపోవచ్చు. కానీ మేము బ్రేక్స్ తీసుకుంటూ అలా వెళ్ళాము. అండ్ వెళ్ళేటప్పుడే దారిలోనే మేము రూమ్ బుక్ చేసేసుకున్నాము. సో, ఇంకొక హాఫ్ ఎన్ అవర్‌లో రూమ్ వస్తుందనగా అంటే టైం ఒక 11:30 అట్లా అవుతుంది. మొత్తం ఘాట్ రోడ్లు, ఫుల్లు వర్షము, మొత్తం చీకటి, ఒక్క వెహికల్ కూడా కనిపించలేదు. కొంచెం భయమనిపించేసింది. సో, నేను ఆ క్లిప్ కూడా తీశానప్పుడు. వీడియో తీశాను. ఆ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ లక్కీగా ఏంటంటే మా డ్రైవరు దానికొక 1 వీక్ ముందే వేరే వాళ్ళతో కర్ణాటక ట్రిప్ వేశారు. సో, ఆయనకి రూట్స్ అవి గుర్తున్నాయి కాబట్టి మమ్మల్ని ప్రాపర్‌గా సేఫ్‌గా తీసుకెళ్లారు. సో, మామూలుగా అయితే మీరు ఒకవేళ కర్ణాటక ట్రిప్ గనక ప్లాన్ చేస్తే మీరు వెళ్ళాలనుకుంటే మొత్తం మోస్ట్‌లీ ఘాట్ రోడ్‌లుంటాయి కాబట్టి మీరు నైట్ జర్నీస్ కంటే మార్నింగ్ జర్నీస్ పెట్టుకుంటే సేఫ్ అని నా ఒపీనియను. సో, ఇంక మేము రూమ్‌కెళ్ళాము. రూమ్‌కెళ్ళేసరికి ఒక 11:30, 12 అట్లా అయింది. ఇంక మేము రెస్ట్ తీసేసుకొని, ఇంకా మార్నింగ్ లేచాము. మార్నింగ్ 6:00 అలా లేచేసరికి పెద్ద వర్షం పడుతుంది. అయితే మాకు బ్యాక్ సైడ్ నుంచి ఒక పెద్ద వాటర్ ఫ్లో అవుతున్న సౌండొస్తుంది. ఏందా అని జెప్పి వెళ్లి చూసాము. వెళ్లి చూస్తే కుమారధార నది ఉంటుంది కదా కుక్కీలో. ఆ నది ఫుల్ ఫ్లో అవుతుంది. ఫుల్‌గా వర్షం పడుతుంది. అయితే మేము రాత్రి రావడము అండ్ ఆల్సో మేము ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం వల్ల మా రూము నదికి అంత పక్కనే ఉంటుందని మేము అబ్జర్వ్ చేయలేదు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి అసలు చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యాము. సో, ఒక 1 అవర్ అక్కడ స్పెండ్ చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి దర్శనానికెళ్ళాము. సో, దర్శనానికెళ్ళేసరికి మాకక్కడ ఫుల్లు వర్షం పడుతుంది. అంత జనాలు కూడా ఎవ్వరు లేరు వర్షం వల్ల అనుకుంటా. లక్కీగా ఈ ట్రిప్ మొత్తం అట్లానే మంచిగా దర్శనాలయ్యాయి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. మేము ఫస్ట్ మెయిన్ టెంపుల్‌కెళ్ళాము. కుక్కి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళాము. అక్కడ మాకు దర్శనం వచ్చేసి ఒక 40 మినిట్స్ పట్టింది. అండ్ ఆ తర్వాత మాకు ఇంకా టైం ఉంది కాబట్టి మేము పక్కనున్న టెంపుల్స్ కూడా చూసుకున్నాము. అది ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండ్ బిలాద్వార కేవ్ అండ్ గణపతి టెంపుల్ ఒకటుంది. కాశీ కట్టే శ్రీ గణపతి గుడి. అవన్నీ పక్క పక్కనే ఉంటాయి మెయిన్ టెంపుల్‌కి. సో, అవన్నీ మేము కవర్ చేయడానికి మాకు 2½ అవర్స్ పట్టింది. ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా కుక్కీ అండ్ కర్ణాటక ట్రిప్ కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే మీరు కూడా ఈ మిగతా టెంపుల్స్ ఉన్నాయి కదా! అవి ఒకవేళ టైం ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి. అండ్ ఆ తర్వాత మేము రూమ్‌కెళ్ళిపోయి భోంచేసుకొని అక్కడి నుంచి ధర్మస్థలి ఒక 55 కిలోమీటర్స్ వస్తుంది. సో, మేము అక్కడి నుంచి ధర్మస్థలి బయలుదేరాము. మిగతా విషయాలన్నీ రేపు చెప్పుకుందాము.